లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టిన ఓ మహిళ సత్యవేడు ఎమ్మెల్యేతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు బయటపెట్టారు. తనను వేధించి లోబరుచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపులు చేసిన మహిళ కూడా టీడీపీకి చెందిన కార్యకర్తలేనని చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తల్ని లైంగికంగా వేధించడాన్ని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే విషయం తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వివరణ అయినా సస్పెండ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కోనేటి ఆదిమూలం ఖండిస్తున్నారు. మహిళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కొన్ని మీడియా సంస్థలు ఆయనను సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ తరపునే గెలిచిన గత ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్నారు. టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. 3,000 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన రెండోసారి విజయం సాధించారు. అంతకుముందు 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేశారు. 2019లో వైసీపీ తరపున గెలిచారు. ఆయన టీడీపీలో చేరడం సత్యవేడు స్థానిక టీడీపీ నేతలకు ఇష్టం లేకపోయింది. ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వాళ్లే తనపై కుట్ర చేశారని అంటున్నారు. అంటే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటంతోనే ఈ వివాదం బయటకు వచ్చిందని తెలుస్తుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలియడంతో కోనేటి ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మహిళ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి లొంగ తీసుకున్నారని ఆరోపించారు. పెన్ కెమెరా పెట్టుకుని రికార్డు చేశానని చెప్పారు. కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అందులో కోనేటి ఆదిమూలం శృంగార దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో మొత్తం బయటకు రావాల్సి ఉంది.